ఐదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఒకే సంవత్సరంలో 3 సినిమాలు రిలీజ్ చేసి వెయిటింగ్ కి వడ్డీతో కలిపి ఇచ్చేశారు ఫ్యాన్స్ కి. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అయిన డంకీ తర్వాత షారుఖ్ ఖాన్ తన నెక్స్ట్ సినిమా ఏంటని కానీ ఎప్పుడని కానీ అనౌన్స్ చేయలేదు. కానీ లేటెస్ట్ గా తన నెక్స్ట్ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ ఇచ్చారు షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ దాదాపు 5 నెలల నుంచి ఖాళీగా ఉన్నారు. ఎలాంటి షూటింగ్స్ రిలీజ్లు లేకుండా చిల్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ వరుసగా 3 సినిమాల రిలీజ్ తో బ్లాక్ బస్టర్లు కొట్టిన షారుఖ్ ఖాన్ నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే వరుసగా సినిమాలు చేయడంతో లాంగ్ బ్రేక్ తీసుకున్న షారుఖ్ ఇప్పుడు అప్కమింగ్ మూవీకి జూన్ నుంచి షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నారు. వరుసగా 3 సినిమాలు పెద్దగా గ్యాప్ లేకుండా చేసిన షారుఖ్ ఖాన్ ఫిజికల్ గా బాగా టైర్డ్ అయిపోయాను అని అందుకే రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. అంతేకాదు జూలై కంటే ముందే జూన్ లోనే తన నెక్స్ట్ మూవీ షూటింగ్ ని మొదలు పెడుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం షారుఖ్ చేతిలో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పఠాన్ 2తో పాటు టైగర్ వర్సెస్ పఠాన్ కూడా ప్రాసెస్ లోనే ఉంది. మరి ఈ సినిమాల్లో షారుఖ్ స్టార్ట్ చేసేది ఏ సినిమా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ లో పెట్టారు. పఠాన్ సీక్వెల్ మూవీస్ తో పాటు షారుఖ్ ఖాన్ తనే ప్రొడ్యూసర్ గా తన కూతురు సుహానాని లాంచ్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ గ్రాండ్ మూవీని సుజయ్ ఘోష్ డైరెక్షన్ లో కలిపి నిర్మిస్తున్నారు షారుఖ్. ఈ సినిమాలో ఫస్ట్ టైం షారుఖ్ తన కూతురు సుహానాతో కలిసి నటించబోతున్నారు. కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆల్రెడీ బెస్ట్ యాక్షన్ కోఆర్డినేటర్స్ ని టీంలోకి తీసుకున్న షారుఖ్ తన కూతురు సుహానాతో కలిసి యాక్షన్ కూడా చేయబోతున్నారు. ఈసారి నుంచి రొమాన్స్ కాకుండా మాక్సిమం లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్, సాలిడ్ యాక్షన్ రోల్స్ చేస్తాను అని ముందే చెప్పిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం అదే రూట్ లో వెళ్తున్నారు. మరి షారుఖ్ నెక్స్ట్ మొదలు పెట్టబోయే క్యారెక్టర్ ఏంటో, స్టార్ క్యాస్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.